లక్కీ తెలుగు స్టోరీస్. వర్ష భానుమతికి ఏం చెప్తుంది? భానుమతి పంతం నెగ్గుతుందా? అసలు అభిరామ్ పెళ్లి వర్షతో జరుగుతుందా? ఏమైంది వర్ష తల్లి? ఎందుకు అలా ఉన్నావు? అభిరామ్తో మాట్లాడావా? ఏమన్నాడమ్మా? మన ఇంటికి ఇల్లరికం వస్తానన్నాడా? మన బిజినెస్లన్నీ చూసుకోవడానికి ఇష్టపడ్డాడా? చెప్పమ్మా, ఆ శుభవార్త వినాలని ఉంది. వర్ష కన్నీళ్లతో, లేదమ్మా, అభి అస్సలు ఒప్పుకోవడం లేదు. తన ఉద్యోగం తనకి చాలా ఇష్టమంట. తను వదులుకోలేనంటున్నాడు. తన ఆత్మగౌరవం దెబ్బతింటుందంటమ్మా. నేను ఎంత బ్రతిమాలినా నా మాట వినడం లేదు. భానుమతి తనలో తాను నవ్వుకుంటూ, నాకు తెలుసు వర్ష, తను ఒప్పుకోడని. చూసావా, మధ్యతరగతి వాళ్ళకి ఉండే అహంకారం ఎలాంటిదో. వాళ్ళకి తిండి లేకపోయినా పర్లేదు, కానీ అందరూ తన మాటే వినాలని కోరుకుంటారు. కానీ అమ్మా, తను నా మాట కూడా వినలేదమ్మా. నేను నీకు మాటిచ్చానని చెప్పాను కూడా, కానీ మొండిగా వ్యవహరిస్తున్నాడమ్మా. అదే కదా తల్లి, నేను కూడా చెప్తున్నది. ఇంత ఆస్తి ఉండి ఊరిలోనే ఇంత పెద్ద ధనవంతులమైన మనం మన పంతం పక్కన పెట్టి మీ ప్రేమకు ఒప్పుకున్నప్పుడు తను మన ఇంటికి రావడానికి ఎందుకు అభ్యంతరం చెబుతున్నాడు? తన అమ్మా నాన్నల గురించే కదా తన బాధంతా. వాళ్లను కూడా ఇక్కడికే పిలిపించుకుందాం. ఏ లోటు లేకుండా రాజభోగం చూపిస్తామమ్మా. ఈ విషయం నువ్వు అతనికి చెప్పావా లేదా? చెప్పానమ్మా, కానీ తను నా మాట వినడం లేదు. ఏ విషయానికి లొంగడం లేదు. ఇప్పటికైనా అర్థమైందా వర్ష? నువ్వు ఎలాంటి వాడిని ప్రేమించావో? పెళ్లి కాకముందే ప్రేమించిన అమ్మాయి మాటకి, ఆ అమ్మాయి తల్లిదండ్రుల మాటకి విలువివ్వనివాడు ఇక నిన్ను జీవితాంతం ఎలా సుఖంగా చూసుకుంటాడమ్మా? చెప్పు. వాడికి నీకంటే వాడి అహంకారమే ఎక్కువైపోయింది. అలాంటి వాడితో నువ్వు ఆ ఇంట్లో ఎలా బ్రతకగలవు? రేపు ఏదైనా చిన్న గొడవ జరిగితే చాలమ్మా, నిన్ను వదిలేస్తాడు. అవునమ్మా, నువ్వంటున్నది నిజమేనేమో అమ్మా. నేను తన కోసం ఇంతలా పోరాడుతూ ఉంటే తను నా కోసం ఒక చిన్న అడుగు కూడా వెయ్యలేకపోతున్నాడు. నువ్వేం బాధపడకు వర్ష, నేనున్నాను కదా. చూడు, తను నిజంగా నిన్ను ప్రేమిస్తే నిన్ను వదులుకోలేక తనే ఒక అడుగు వెనక్కి తగ్గి మన ఇంటికి వస్తాడు. ఒకవేళ రాకపోతే వాడు నీకు అనవసరం. తను రాకపోతే గనుక నీకు తగిన స్థాయిలో ఒక మంచి సంబంధం చూసి నేనే ఘనంగా పెళ్లి జరిపిస్తానమ్మా. నువ్వేం దిగులు పడకు. కానీ అమ్మా, తను రాకపోతే నా పరిస్థితి ఏమిటి? నా మాట విను బంగారు తల్లి. నీ ప్రేమకు నేను ఒక అవకాశం ఇచ్చాను. నువ్వు చూసావు కదా దాని ఫలితం ఎలా ఉందో. ఇప్పుడు నువ్వు నాకు ఒక అవకాశం ఇవ్వు. నీకు రాకుమారుల్లాంటి అబ్బాయిని తెచ్చి ఈ లోకమంతా చెప్పుకునేలా పెళ్లి చేస్తాను. అప్పుడు ఆ అభిరామ్ గాడికి అర్థమవుతుంది తను ఏం పోగొట్టుకున్నాడో. వర్ష ఏం మాట్లాడకుండా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. భానుమతి మనసులో, చూసావా అభిరామ్, ఈ భానుమతి దేవి అంటే ఏమిటో నీకు అర్థమయ్యుంటుంది. నాతోనే పెట్టుకుంటావా? నీ చేతనే నీ ప్రేమను ఎలా చెడగొట్టించానో అంటూ నవ్వుకుంటుంది. భానుమతి తన ప్లాన్ సక్సెస్ అయిన ఆనందంలో అద్దం ముందు నిలబడి నగలు సర్దుకుంటూ ఉంటుంది. ఈ మాటలన్నీ బయట నుంచి విన్న రామలింగం కోపంగా లోపలికి వస్తాడు. చాలా సంతోషంగా ఉన్నావు భానుమతి. నీ మొహంలో ఆ వెక్కిలి నవ్వు చూస్తుంటేనే అర్థమవుతుంది నువ్వు అనుకున్నది సాధించావని. ఏమిటండి అలా మాట్లాడుతున్నారు? మన కూతురు ఒక తప్పుడు నిర్ణయం తీసుకోకుండా కాపాడాను. ఆ మాత్రం సంతోషం ఉండదా మరి? కాపాడడం కాదు భానుమతి, నీ బుద్ధి మరొకసారి నిరూపించుకున్నావు. పైకి పెళ్లికి ఒప్పుకున్నట్టే నటించి లోపల కుట్ర పన్నావు. కావాలనే అభిరామ్ ముందు ఆ షరత్తు పెట్టి వర్షాన్ని తన మీదికి రెచ్చగొట్టావు. ఇదంతా నీ పెళ్లి చెడగొట్టడానికి ప్లానే కదా? అవును, ఇదంతా నేనే చేశాను. ఇందులో దాచుకోవడానికి ఏముంది? ఆ గాలి వెధవ నా ఇంటికి అల్లుడుగా రావడం నాకు అస్సలు ఇష్టం లేదు. స్థాయి స్థాయి అంటూ నీ కూతురి ప్రేమని బలిస్తావా? ఇంత విషయం ఎలా నింపుకున్నావు భానుమతి? ఇది విషం కాదండి, నా పంతం. నేను గద్దలాంటి దాన్ని. నా గూడును, నా పిల్లను ఎలా కాపాడుకోవాలో నాకు తెలుసు. ఒక సామాన్యుడి చేతిలో నా కూతురు పడి నలిగిపోతూ ఉంటే చూస్తూ ఊరుకోవాలా? నా పరువు పోతూ ఉంటే తల వంచుకోవాలా? నా పిల్ల భవిష్యత్తు కోసం నేను ఏం చేసినా అది నాకు కరెక్టే. నేను అనుకున్నట్టే వాళ్ళ ఇద్దరి మధ్య చిచ్చు పెట్టాను. ఇప్పుడు చూడండి, ఆ అభిరాంగాడు మన ఇంటి గడప కూడా తొక్కలేడు. నువ్వు భ్రమలో ఉన్నావు భానుమతి. గొడవ కావచ్చు, కానీ నువ్వు ప్రేమని వేటాడలేవు. నువ్వు కేవలం వాళ్ళ మధ్య దూరాన్ని పెంచావు, కానీ వాళ్ళ మనసులో ఉన్న ప్రేమని ఎప్పటికీ తుడచలేవు. వాళ్ళ మనసుల్లో ఏముంటే నాకేంటండి? నా కళ్ళ ముందు ఈ పెళ్లి జరగదు.
అదే నాకు కావాల్సింది. చూడు భానుమతి, ఈ ప్రపంచంలో ప్రేమతో పెట్టుకున్నవాడు ఎవ్వడు గెలవలేడు. నువ్వు వాళ్ళని విడగొట్టాలని ఎంత ప్రయత్నించినా వాళ్ళ ప్రేమలో నిజం ఉంటే ఆ నిజాయితీయే నిన్ను ఓడగొడుతుంది. ఈ రోజు నువ్వు గెలిసావని మురిసిపోతున్నావేమో, రేపటి రోజు నీ కూతురు నీ రూపం తెలుసుకుంటే ఆ రోజు నువ్వు ఒంటరి దానివి అయిపోతావు. వాళ్ళు ఖచ్చితంగా కలుసుకుంటారు. ఆ రోజు నీ అహంకారం మట్టిలో కలిసిపోతుంది. చూస్తూ ఉండు. అది ఎన్నటికీ జరగదు. వర్ష నా మాటే వింటుంది చూద్దాం, ఆ కాలమే నీకు సమాధానం చెప్తుంది అంటూ రామలింగం విరక్తిగా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. భానుమతి తనలో తాను, కాలం కాదు, ఈ భానుమతియే నిర్ణయించిన శాసనమిది. అభిరామ్, నీ కథ ముగిసిందిరా అని అంటూ వికృతంగా నవ్వుకుంటుంది. వర్ష మంచం మీద కూర్చుని ఏడుస్తూ ఉంటుంది. అభిరామ్ తన మాట వినలేదన్న కోపం, బాధ ఆమె ముఖంలో కనిపిస్తాయి. రామలింగం మెల్లగా గదిలోకి వచ్చి ఆమె పక్కన కూర్చుంటాడు. అమ్మా వర్ష, ఏంటి తల్లి ఇలా ఏడుస్తున్నావు? వర్ష కన్నీళ్లు తుడుచుకుంటూ, ఇంకేం చేయమంటావు నాన్న? అభిని నేను ఎంత బ్రతిమాలానో తెలుసా? నా కోసం, మన కుటుంబం కోసం తను ఈ చిన్న త్యాగం కూడా చేయలేడా? ఇల్లరికం రావడం తనకి అంత అవమానంగా అనిపిస్తుందా నాన్న? నా ప్రేమ కంటే తన ఉద్యోగం, తన ఆత్మగౌరవమే ఎక్కువైపోయాయి నాన్న. వర్ష, నువ్వు అభిని తప్పుగా అర్థం చేసుకున్నావమ్మా. అభి తన ఆత్మగౌరవం కోసం నిలబడ్డాడు. అది నీ మీద ప్రేమ లేక కాదు, నీ మీద ఉన్న గౌరవం వల్ల. అతను కేవలం నీ ప్రేమని కోరుకున్నాడు, నీ ఆస్తిని కాదు. నిజంగా నన్ను ప్రేమిస్తే నా మాట వినాలి కదా నాన్న. అమ్మ అడిగింది మన మంచికే కదా. తను ఇక్కడికి వస్తే తన అమ్మా నాన్నలను కూడా మనం బాగా చూసుకుంటామని చెప్పాను. అయినా తను మొండిగా వ్యవహరించాడు. అసలు తను నా మాటే వినాలి అని నేను అనలేదు నాన్న. నా మాట కూడా వినాలి కదా అని అన్నాను. తనకి నా మీద గౌరవం ఉంటే నేను అడిగింది చెయ్యాలి కదా నాన్న. చూడు తల్లి, ఒక్క నిమిషం ప్రశాంతంగా ఆలోచించు. ఆస్తి కోరుకున్నవాడైతే మీ అమ్మ ఇల్లరికం అనగానే ఎగరేసి గంతేసేవాడు. ఏ కష్టం లేకుండా కోట్ల ఆస్తి దొరుకుతుందంటే ఎవడైనా ఒప్పుకుంటాడు. కానీ అభి అలాంటి వాడు కాదు. తను తన కాళ్ళ మీద నిలబడాలనుకునేవాడు. తను ఈ ఇంటికి అల్లుడుగా రావాలనుకుంటున్నాడు, కానీ ఆస్తి బానిసగా కాదు. కానీ నాన్న, అమ్మకి నేను మాట ఇచ్చాను నాన్న. తను ఈ పెళ్లికి ఒప్పుకోవడమే గొప్ప విషయం అనిపించింది నాకు. అక్కడే నువ్వు పప్పులో కాలేసావు తల్లి. మీ అమ్మ తన అహంకారంతో నీ చేత బలవంతంగా మాట తీసుకుంది. మీ ఇద్దరి మధ్యన గొడవ పెట్టడానికి తన వేసిన ప్లాన్ ఇది. నువ్వు తెలియకుండా కేవలం ఆవేశంలో ఆలోచించకుండా తప్పుడు నిర్ణయం తీసుకున్నావమ్మా. ఒక మనిషి తన వ్యక్తిత్వాన్ని వదులుకొని నీ దగ్గరికి వస్తే నువ్వు అతన్ని గౌరవించగలవా? వర్ష మౌనంగా ఆలోచనలో పడుతుంది. చూడు వర్ష, తన ఆత్మగౌరవం కోసం తను నిలబడ్డాడు. రేపు నీ ఆత్మగౌరవం కోసం కూడా నిలబడతాడు. తను నీ ప్రేమని మాత్రమే ఆశిస్తున్నాడు. నువ్వు నీ మొండితనాన్ని వదిలేసి ఒక్కసారి అభిస్థానంలో నుంచి ఆలోచించు. తను నిజాయితీయే తన ఆస్తి. అలాంటి వాణ్ణి నువ్వు కోల్పోతే జీవితాంతం నువ్వు ఎన్ని కోట్లు సంపాదించినా ఒంటరి దానివే. అంటే నాన్న, మీ ఉద్దేశం నేను అభిని తప్పుగా అర్థం చేసుకున్నానని అంటున్నారా? అవును తల్లి, మీ అమ్మ పంతం కోసం ఒక మంచి మనసున్న మనిషిని దూరం చేసుకోకు. ఇప్పుడైనా ఆలోచించు, నీకు కావాల్సింది నీ పంతమా లేక అభితో ఈ జీవితమా అంటూ రామలింగం ఆమె భుజం తట్టి అక్కడి నుండి వెళ్ళిపోతాడు. వర్ష ఒక్కతే ఆ రూములో ఒంటరిగా ఉండిపోతుంది. తండ్రి చెప్పిన మాటలను, అభిరామ్ ప్రవర్తనను గుర్తు చేసుకుంటూ తీవ్రమైన ఆలోచనలో మునిగిపోతుంది. నాన్న చెప్పింది కూడా కరెక్టే కదా అని అనుకుంటూ ఆలోచిస్తుంది. అలా ఆ రోజు రాత్రి సమయం గడిచిపోతుంది. పొద్దుంతోనే భానుమతి సోఫాలో కూర్చొని కాఫీ తాగుతూ పేపరు తీస్తుంది. మొదటి పేజీ చూడగానే ఒక్కసారిగా షాక్ గురయ్యి చేతిలోని కాఫీ కప్పు కింద పడిపోతుంది. అసలు ఆ పేపర్లో ఏముంది? ఆ విషయంతో భానుమతి జీవితం తల్లకిందులు కాబోతుందా? ఈ విషయం మనం తెలుసుకోవాలంటే లాస్ట్ ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే. ప్లీజ్, మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.